హాయ్ ఎవరివన్, ఐఎమ్ నర్మద. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ఉన్న హార్మోన్స్ గురించి, గ్లాండ్స్ గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి అనేది చూద్దాం. ఇక్కడ మనకి చూసినట్లయితే సమ్ ఇంపార్టెంట్ హార్మోన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే దానికోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ హార్మోన్స్ మనం చూసినట్లయితే గ్రోత్ హార్మోన్ అనమాట. ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ గ్రోత్ హార్మోన్ అనేది చూసినట్లయితే మనకి గ్రోత్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్స్ గ్రోత్ ఇన్ ఆల్ ఆర్గన్స్. ఇది బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. గ్రోతింగ్లో వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది గ్రోతింగ్లో అనమాట. ఆల్ ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ని. ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఏ గ్లాండ్ నుంచి వస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ థైరాక్సిన్ అనమాట. థైరాక్సిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ థైరాక్సిన్ అనేది ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ మెటబాలిజం ఫర్ బాడీ గ్రోత్. ఇది ఏం చేస్తుంది? రెగ్యులేట్స్ మెటబాలిజం ఫర్ బాడీ గ్రోత్. బాడీ గ్రోత్కి కావాల్సిన మెటబాలిజంని మనకి రెగ్యులేట్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే థైరాక్సిన్ హార్మోన్కి కంపల్సరీ అయోడిన్ అనేది అవసరం అనమాట. ఈ అయోడిన్ అనేది మన బాడీకి సఫిషియెంట్గా దొరకకపోతే మనకి అక్కడ గాయిటర్ అనేది కూడా ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి బాడీ ఇన్సులిన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు అది నార్మల్గా ఉండడానికి ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ప్యాంక్రియాస్ సెల్స్ అనేవి ఏమన్నా డ్యామేజ్ అయితే అక్కడ మనకి ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్ నుంచి వస్తుంది అనమాట. ఈ టెస్టిస్ నుంచి వచ్చే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ సెక్స్ ఆర్గాన్స్. ఇక్కడ మనకి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అయిన డెవలప్మెంట్ ఆఫ్ మేల్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం గ్రోత్ టెస్టిస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ ఇవనేవి ఏం చేస్తాయని చూసినట్లయితే మనకి ఇవి ఎక్కడ నుంచి వస్తాయంటే ఓవరీస్ నుంచి వస్తాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. ఇవి ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ చూసినట్లయితే రెగ్యులేట్ మెన్స్ట్రల్ సైకిల్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కూడా మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులేట్గా రావడానికి కూడా ఈ హార్మోన్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎడ్రినాలిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది మనకి ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్టిమ్యులస్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ హార్మోన్స్. ఇది పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇవి ఏ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి అనేది క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేదాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి చూసినట్లయితే మనకి ఈ హార్మోన్స్ అనేవి ఏ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి అని అడుగుతున్నారని చెప్తున్నాం. అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అడిగే అవకాశం ఉందని చెప్తున్నాం. అవి కనుక హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ రిలీజ్ అయితే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనకి క్వశ్చన్స్ కింద అడిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఈ గ్లాండ్స్ అనేవి అవి ఏ గ్లాండ్ని ఏ గ్లాండ్ నుంచి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది అని అడుగుతారు. అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ కూడా అడుగుతారు. ఓకే, కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.